ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ రిఫార్మ్స్ మీద ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని అనౌన్స్ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న ఎర్రకోట నుంచి 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక మాట ఇచ్చింది దేశ ప్రజలకు. దీపావళి కానుక దీపావళి రాకముందే మీరు సెలబ్రేట్ చేసుకుంటారు, సంబరాలు చేసుకుంటారు. అది ఈరోజు నిజమైంది. అంటే మోడీ గారు మాట ఇస్తే అది అమలు అవుతుంది. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఇదివరకు ప్రధానమంత్రులను చూస్తున్నాం, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తున్నాం. హామీలు ఇస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వంగా చూడొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇస్తారు కానీ ఏది అమలు చేయరు. అదే నరేంద్ర మోడీ గారు ఒక్క మాట అన్నారంటే అది తూచా తప్పకుండా అమలు అయిపోతుంది. జిఎస్టీ రిఫార్మ్స్ జూలై 2017లో ఇది జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 8 సంవత్సరాలలో ట్యాక్స్ ఎంతో ముందుకెళ్ళింది. ఇది వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఫిలాసఫీ కింద వచ్చిన దాన్ని ఈరోజు కాంప్లికేటెడ్గా ఉన్నది. ఇన్ని స్లాబ్సా, 5%, 12%, 18%, 28%, ఇన్ని స్లాబ్స్ ఉంటాయా? ప్రపంచంలో ఎక్కడ లేదనే యొక్క విమర్శ అందరికీ కూడా నోరు పోయించిండు. 2 స్లాబ్స్ ఇప్పుడు 5%, 18%. ఎన్నో లైఫ్ సేవింగ్ మెడిసిన్స్, ఒక డాక్టర్ కాబట్టి హెల్త్ సెక్టర్ గురించి 33 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్కు 0 ట్యాక్స్, నిల్ ట్యాక్స్. ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ మనం చూస్తాం కదా, మెడిక్లెయిమ్, పాలసీ కూడా, వాటి అన్నిటికీ 5%కి వచ్చింది, 0%కి వచ్చింది నిల్. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఎల్ఐసి, మిగతా వాటికి యునైటెడ్ ఇన్సూరెన్స్, ఇటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ అన్నిటికి కూడా 0. అంటే ఏంటి? ఇది ఒక సాధారణ ప్రజలను, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్లకు ఉపయోగమయ్యేటువంటి నిర్ణయాలు ఈ జిఎస్టీ రిఫార్మ్స్. 56th జిఎస్టీ కౌన్సిల్ యునానిమస్గా అప్రూవ్ చేసినటువంటి ఈ యొక్క రేట్స్. కొంతమంది కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు అయితేనే, ముఖ్యమంత్రులు అయితేనే అక్కడ ఇక్కడ కూడా మాకు రెవెన్యూ నష్టం వస్తుంది. సర్దరా సార్, రెవెన్యూ నష్టమేందండి? సాధారణ ప్రజలకు ఉపయోగం అవుతుందంటే మోడీ గారు ఎప్పుడు కూడా బడ్జెట్లో లోటు వస్తుందనో, బడ్జెట్లో నష్టమవుతుందనో, రెవెన్యూ లోటు ఉంటుందని బీజేపీ ప్రభుత్వాలు కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఎన్నడూ ఆలోచించలేదు. ప్రజలకు ఉపయోగం అవుతుందా లేదా అనేది చూసినాం. అందరం సమపాలలో ఏదన్నా రెవెన్యూ లోటు ఉంటే పంచుకోవాలి. కానీ ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా లోటు ఉండదు. ఎందుకు? రేట్స్ తగ్గితే కన్జంప్షన్ పెరుగుతుంది. ధరలు తగ్గినప్పుడు ప్రజలు కన్జంప్షన్ ఎక్కువ చేస్తారు గూడ్స్. దాంతో ఏమవుతుంది? టర్న్ ఓవర్ ఎక్కువ అవుతుంది. మళ్ళా ఇండైరెక్ట్గా సేమ్ ఆర్థికంగా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా లాస్ కాదు. ఇది మాత్రం ఇంత కూడా కదా, ఎక్కడో విమర్శించాలి కావచ్చు అనే మాత్రమే అంటే ఎక్కడ కూడా ప్రజలు ఈరోజు వినటానికి సిద్ధంగా లేరని కాంగ్రెస్కి ఒక గుణపాఠం. మరి రాహుల్ గాంధీ ఎక్కడ పోయాడు? ఒక్క మాట మాట్లాడతలేడైంది. ఎక్కడ పోయిన ఈ యొక్క అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఈరోజు ఎక్కడికక్కడ కూడా నోళ్ళు మూతపడ్డాయి. ఎందుకంటే ఏం మాట్లాడినా కూడా ప్రజలు తిరగబడే స్థాయికి వచ్చాం. అంత పద్ధతి. ముఖ్యంగా రైతులు, ట్రాక్టర్లు, మనం కల్టివేషన్ చేసే రోటా మిషన్స్ అన్నిటికీ, కోత మిషన్లు అన్నిటికి కూడా స్లాబ్స్ 5%కి వచ్చాయి. జిఎస్టీ 18% నుంచి 5% వచ్చాయి. ప్రతిదీ కూడా ముఖ్యంగా బిజినెస్ సెక్టర్లో కూడా మేక్ ఇన్ ఇండియా వైపు తీసుకెళ్ళాలి అని అన్నిటికి కూడా, ఎంఎస్ఎంఈస్ అన్నిటికి కూడా స్లాబ్స్ 28% నుంచి 18%, కొన్నిటికి 5% వచ్చింది. ఇది ఏంటిది? బ్యాక్గ్రౌండ్ చూడాలి మీరు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్ను 50% ఇంక్రీజ్ చేసిండు దిగుమతుల మీద అని అంటే అందరు ఏమన్నారు? ఆర్థికవేత్తలంతా మీరు అమెరికాతో వెళ్ళిపెట్టుకుంటున్నారు, మీ యొక్క ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుంది, రేట్లు విపరీతంగా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ మొత్తం దేశం అతలాకుతలం అవుతున్నది. అందరికీ ప్రపంచంలోనే ఈరోజు మూతపడ్డి. అని ఏ విధంగా మోడీ గారు ఈ యొక్క పని చేయగలుగుతున్నారు? ఇంత ట్రంప్ 50% సుంకాలు పెంచినా కూడా ఇక్కడ ప్రజలకు 0 ట్యాక్స్, 2 స్లాబ్స్ మాత్రమే ఉండే విధంగా
చేసిండంటేనే అది ఆర్థిక సమర్థత, చతురత, ప్రజలపై ఉన్నటువంటి నికుంఠత, కమిట్మెంట్ అది మోడీ గారికి ఉన్నది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా తరఫున మేమందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారికి